హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. మీరు లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు గుడ్లని ఏ విధంగా పొదగేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఆ విధంగా ఫాలో అయితే మనకి 90 to 100% మనకి అన్నీ హ్యాచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మనం ఇప్పుడు గుడ్లను ఏ విధంగా పొదగేయాలని చూసుకుంటే, ఇలా తట్ట తీసుకున్న తర్వాత దాంట్లో ఇసుక అయితే వేసుకోవాలండి. అంటే కన్స్ట్రక్షన్కి యూస్ చేస్తాం కదా, అలాంటి ఇసుక అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా వేపాకు అయితే మనం ఇట్లా రెమ్మలను అయితే చించుకొని అలా అయితే ఫిల్ చేసుకోవాలండి ఒక లేయర్గా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్స్ అయితే మనకి ఇప్పుడు పుంజు పెట్టని తొక్కుతుంది కదా, అలాంటి ఎగ్స్ అయితే మనకి ఖచ్చితంగా ఫెర్టైల్ అవడానికి ఆస్కారం ఉంటుందండి. సమ్టైమ్స్ ఏమవుతుందంటే పుంజు తొక్కకుండా గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి పెట్టలు. అలాంటి ఎగ్స్ అయితే మనకి ఫెర్టైల్ అవడానికి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయండి. అంటే పిల్ల అయితే కాదు. ఈ వేపాకు అయితే మనం ఎందుకు వేస్తామంటే, మన ఎగ్స్ పెట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా కానీ స్టోర్ చేస్తాం కదండి. ఆ స్టోర్ చేసే సమయంలో మనకి వైరస్ ఏదన్నా వాటికి అటాక్ అయినట్లయితే ఈ వేపాకు అయితే వేయడం వల్ల మనం ఆ ప్రాబ్లం అయితే అరికట్టవచ్చు. అదేవిధంగా మేము ఇంకొక 2 మట్లు కూడా పెడుతున్నాం చూడండి. ఇవి ఇసుక ఇలా తీసుకొని మనం వీడియోలో చూపించినట్టు ఫిల్ అయితే చేసుకోవాలి. మనం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ అయితే ఉంటాయి కదండి, ఆ ఎగ్స్ తీసి బయట 6 hours అయితే పెట్టాలండి. 6 hours పెట్టిన తర్వాత మన వాటర్ అయితే ఫామ్ అయి ఉంటుంది, లైట్గా డ్రిజిల్ మాదిరి ఫామ్ అయి ఉంటుంది. ఆ వాటిని మనం టవల్తో ఎంతన్నా తుడిచేసి ఇలా నీట్గా అయితే మనం పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే, మనకి కొన్ని పెట్టలు అయితే సరిగ్గా అంటే పెట్టంగానే పొదగవండి గుడ్ల మీద. దానికి మనం ఏ విధంగా చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది మన ఫామ్లో పెట్టిన గుడ్లు అండి, మంచి క్వాలిటీ ఎగ్స్ అయితే ఇవి. మీకు మన ఛానల్లో కూడా చాలా అయితే చేస్తుంటాను వీటి గురించి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పెట్టనైతే ఫస్ట్ పెడతామండి, కానీ ఇలా గుడ్లను అయితే పక్కకు దోసేస్తుంది. దాన్ని పోగొట్టడానికి మనం ఏం చేయాలంటే ఒక గంప అయితే తీసుకోవాలండి. ఇలా నేను మీ వీడియోలో చూపించినట్టు గంప అయితే మనం దాని మీద పెట్టి 2 days అయితే వెయిట్ చేయాలి. తర్వాత తీసినట్లయితే మనకు చూడండి ఇక్కడ ఇలా అయితే కంప్లీట్గా మనకు అన్ని గుడ్లను అయితే కవర్ చేస్తుంది పెట్ట అయితే. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హీట్ అయితే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అన్నిటికి. ఇలా చేయడం వల్ల మంచిగా హ్యాచింగ్ పర్సంటేజ్ కూడా మనకి పెరగడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని పెట్టలను అయితే ఇలాగే చేసాం మేము మా ఫామ్లో అయితే. మాకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చాయండి. ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.